కంటే కొన్ని దానికి సంబంధించిన స్టడీ జరుగుతుంది, దాని తర్వాత చెప్తా. రైట్, ఇక టార్గెట్ కిషన్ రెడ్డి మరోసారి రాజా సింగ్ హాట్ కామెంట్స్. ముందు నుంచే ఇరువురి మధ్య గ్యాప్, ఇటీవల మేకప్ మ్యాన్ అంటూ విమర్శలు, తాజాగా చెవులున్నా వినబడి నోరున్నా చెప్పరంటూ కౌంటర్. రాజా సింగ్ కు నోటీసులు అంటూ ప్రచారం, ఇకపై చర్యలు తప్పవా అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే భారతీయ జనతా పార్టీలోనే ఏకైక బుల్లెట్ మనగాడు మగాడు రాజా సింగ్. నేను ఈ విషయంలో అసలు వెనక్కి తగ్గేది లేదు, బాజాప్తగా చెప్తున్నా. హిందువుల ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, హిందువుల రక్షణ కోసం బాజాప్తగా మాట్లాడతాడు భయ్. ఆయన ఏం చెప్తుండో, భారతీయ జనతా పార్టీ చక్కగా లేదురా, దాన్ని సెటరైట్ చేయాలి, దాన్ని కొన్ని నట్లు బిగించేటివి ఉన్నాయి, కొంచెం దాన్ని సర్వీస్ చేయాలి, దాన్ని అంతా మంచిగా చేయాలి అని చెప్తుండు. భారతీయ జనతా పార్టీ 2028లో అధికారంలో రావాలన్నప్పుడు రాజాసింగ్ లాంటి మాటలు వినాలి. లేదు అట్లా కాదని ఆయనకే నోటీసులు ఇస్తే ఉన్న పలంగా కూడా కుక్కలు చింపిన ఇస్తారాకైతే భారతీయ జనతా పార్టీ. మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అద్భుతంగా ఉన్నారు పాపం. వాళ్ళు ఎక్కడ ధర్నా జరిగినా, నిరసన జరిగినా, సభలు జరిగినా వాళ్ళ సద్దులు వాళ్ళు పెట్టుకొని, వాళ్ళ పైసలు వాళ్ళు పట్టుకొని వచ్చి పూర్తి స్థాయిలో పాల్గొంటారు. కానీ నాయకత్వం పరమ షండాలంగా ఉన్నదని రాజాసింగ్ అంటున్నారు. సో పూర్తి స్థాయిలో ఈ పంచాయతీ ఎంత దూరం పోతుంది, ఏమవుతుంది అనేది మనం కూడా వేచి చూడాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలలో వాస్తవ కోణాలు అయితే మనం చూసాం. సో ఫైనల్గా ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనేది మనం కూడా వేచి చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి